ఓం 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 స్థిర సుఖమాసనం. The preparation for dhyana is not different from dhyana. It is an integral part. Every day, ప్రతిరోజు ఫ్రెష్గా స్థిర సుఖమాసనం అంటే శరీర ఇంద్రియ మనస్సులను నిశ్చలంగా ఉంచుకోవడం. ఆ సమయంలో ఏ ఆలోచనలు ఉండవు. ఒక్కటే ఉంటుంది. అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు 3 నిమిషాలు ప్రాణాయామము, ఓంకార ధ్యానము కలిపి చేస్తాం. లోతుగా గాలిని పీల్చుకొని కొంచెంసేపు నిలుపుకొని పూర్తిగా విడుస్తూ 3 నిమిషాల పాటు ఉంటాం. ఆ విడిచేటప్పుడు ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్, డబుల్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. విడిచేటప్పుడు ఓం అనేది వినపడకుండా అనుకుంటాం. ఆరంభిద్దాం.
ఓ ఓ ఓ ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం. ఇది కదా మాండుక్యోపనిషత్తులో నేర్చుకుంటున్నాం. ఓం ఇతి ఏతదక్షరం ఇదగం సర్వం. Sarvam means no exclusions. Everything is Omkara. How? We are proving. Today we are going to study further. Aheyam anupadeyam anadheyam anashreyam. అహేయమనుపాదేయం అనాదేయమనాశ్రయం ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అహేయం అనుపాదేయం అనాధేయం అనాశ్రయం. ఇవన్నీ నపుంసకలింగ శబ్దములు. అహేయం, అనుపాదేయం, అనాధేయం, అనాశ్రయం. మకార పులుసు ఎండ్ అవుతున్నాయి కదా. అహేయం విడువదగినది కాదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎప్పుడు దానిలోనే ఉండాలి, అదే నీవు. యు కెనాట్ ఎఫోర్డ్ టు బి వితౌట్ దట్. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ విత్ దట్ ఓన్లీ. అదే అహేయం. త్యజించబడరానిది, విడువదగినది కాదు. త్యజించబడరానిది, విడువదగనిది. ఇంకొక అర్థం ఉంది. అహేయం అంటే దోషరహితం. దోషం ఎప్పుడు? గుణాలుంటాయి. గుణాలుంటే బుద్ధివృత్తులుంటాయి. బుద్ధివృత్తులుంటే గుణదోషాలుంటాయి. గుణదోషాలుంటే దోషంతో కల్మషం ఉంటుంది. గుణాలే లేవు నాకు, నేను గుణాతీతుడను. అహేయం త్యజించేది కాదు, విడిచేది కాదు, దోషాలు లేవు. అహేయం అనుపాదేయం. సరేనండి, విడువరానిది కాదు, త్యజించబడనిది అన్నారు కదా. అయితే గట్టిగా పట్టుకుంటాను నేను. గట్టిగా పట్టుకోవాలా? పట్టుకోవచ్చా? గట్టిగా గ్రహించాలా? అబ్బే, దానికి వీలు పడదు. అనుపాదేయం. ఎందుకు? అది నా చేతిలో పుస్తకము వలె, పెన్ను వలె వస్తువు కాదు కనుక. గ్రహింప సాధ్యము కానిది, గ్రహించుటకు వీలు లేనిది. పట్టుకుందాము అంటే పట్టుకోలేము, వదిలేద్దాము అంటే వదిలేలేము. అంటే వస్తువు కాదు, నాన్ ఓమాట్. యు ఆర్ ది ద్రష్ట ఆర్ ద సాక్షి.
We ourselves are the Brahman. Anadheyam. తన మీద ఏది ఆధారపడలేదు. ఇప్పుడే చెప్పాం, ఓంకారమే అన్నిటికీ ఆధారము, ఆస్పదము, ఆధేయం, ఆధారము, ఆస్పదము, సబ్స్ట్రాటము, ఆయతనము. మరి ఇక్కడ ఏది ఆధారపడేది లేదంటున్నారు. అంటే నిజానికి, వాస్తవానికి బ్రహ్మ మీద ఏది ఆధారపడదు. నత్వహం తేషు తే మయి, నేను వారిలో లేను, వారు నా యందు లేరు. అనాధేయం, ప్రపంచరహితము అన్నటువంటిది కదా. ప్రపంచముతో, ప్రపంచము నీడ, నీడ తనకి సంబంధం లేనిది కదా. చేత ఏది తన మీద ఆధారపడి లేదు. పోనీ ఇది ఎక్కడ దేని మీద ఆధారపడి ఉన్నదా? అబ్బే, సర్వమునకు ఇదే ఆధారం. ఓమిత్యేతదక్షరం ఇదగం సర్వం. ఈ ఓంకారం మీదే సకల శబ్ద ప్రపంచం, సకల వస్తు ప్రపంచము లేక అర్థ ప్రపంచము అంటే సకల ప్రపంచము ఈ ఓంకారం మీద ఆధారపడి ఉన్నాయి. ఓంకారం అంటేనే పరమాత్మ. అహేయమనుపాదేయం అనాదేయమాశ్రయం ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇప్పుడు అహేయం అనే పదాన్ని ఒక్క నిమిషం పాటు నిధిధ్యాసన చేస్తాం. అహేయం, నేను విడువదగినటువంటిది కాదు. అహేయం, అహేయమస్మి, అహేయం అస్మి, అహేయమస్మి, అహేయమస్మి. 1 minute. అహేయమనుపాదేయం, నేను ఇంద్రియములతో, మనస్సుతో గ్రహింపబడే వస్తువును కాను. అవన్నీ ఇదిగో ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ విషయాలు, ఇవన్నీ ఇంద్రియాలతో గ్రహింపబడేవి. నేనెవరు? అనుపాదేయం, అనుపాదేయమస్మి, అనుపాదేయం అహమస్మి, అహమనుపాదేయమస్మి. అంటే ఒక్క నిమిషం. అనుపాదేయం, ఐఎమ్ నాట్ ది ఆబ్జెక్ట్, ఐఎమ్ నాట్ ది ఆబ్జెక్ట్, ఐఎమ్ ది సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అనుపాదేయం, అనుపాదేయం, అనుపాదేయం.
అనుపాదేయం, 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 నాన్ ఆబ్జెక్ట్, నానోమాక్ట్. అనాధేయం, ఆధేయం, దేని మీదైనా ఏదైనా ఆధారపడి ఉంటే, టేబుల్ మీద పుస్తకం ఉంటే టేబుల్ ఆధారము, పుస్తకము ఆధేయం. టేబుల్ ఆయతనము, పుస్తకము ఆయతనవాన్. ఆయతనం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. టేబుల్ ఆయతనము, పుస్తకము ఆయతనవాన్. ఇక్కడ బ్రహ్మము ఆధారము లేక ఆయతనము, ప్రపంచము దాని మీద ఆధారపడి ఉంది. అది ఆధేయము. కానీ ఏం చెప్తున్నాం ఇక్కడ? అనాధేయం. అబ్బే, ప్రపంచం బ్రహ్మం మీద లేదండి, ఊరికే అనిపిస్తుంది. జస్ట్ అన్ అపియరెన్స్, సీమింగ్లీ, అపారెంట్లీ, అపారిషనల్ రియాలిటీ, ఛాయా ఇవ దర్పణ దృశ్యమాన నగరీ, దర్పణ దృశ్యవత్, జలచంద్రవత్, అన్నీ ఒకటే. అనాధేయం, నత్వాహం తేషు తే మయి. అనాధేయం, ప్రపంచరహితమగుటచే ఆధారపడేది ఏదీ లేదు, బ్రహ్మమొక్కటే ఉన్నది. ఏకమేవా అద్వయం బ్రహ్మ నైహ నానాస్తి కించన. ఒక్క నిమిషం పాటు అనాధేయం, అనాధేయం, అనాధేయం. లౌకికంగా కూడా చూస్తే నా మీద వీళ్ళందరూ ఆధారపడి ఉన్నారు, నా భార్య, బిడ్డలు, వీళ్ళు వాళ్ళు. ఆ మోహాన్ని విడువవలెను. ఎవ్వరూ ఎవరి మీద ఆధారపడి లేరు, సర్వం ఈశ్వర కల్పితం. అనాధేయం, 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 అనాధేయం. 1 minute. అనాశ్రయం, అనాశ్రయం. దేనిని ఆశ్రయించదు, ఏ ఆధారము అక్కర్లేదు, సర్వమునకు ఆధారమే. అసలు ఆధారములే, ఆధేయములే లేవు, ఆధారపడేవి లేవు. ఇది ఆధారపడడానికి ఇంకొకటి లేదు. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అహమనాశ్రయం, అహమనాశ్రయం, అహమనాశ్రయం. నేను దేనిని ఆశ్రయించి లేను. అహం అంటే ఎవరు? శరీరం కాదు. అహం, అహం, అహమిత్స్ఫురతి లోపల. అనాశ్రయం, అనాశ్రయం. ఒక్క నిమిషం పాటు అహమనాశ్రయం, అహమనాశ్రయం.
నాష్ అనాశ్రయం అనాశ్రయం అహేయమనుపాదేయం అనాధేయమనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఇహ కించన ఆవగింజంతైనా కూడా నానా నానాత్వము న కించన ఇహ నానాస్తి కించన ఇహ నానాస్తి న కించన నేహ నానాస్తి కించన ఏకమేవ అద్వయం బ్రహ్మ ఏకం స్వగత భేదాలు లేనిది ఏవ సజాతీయ భేదాలు లేనిది అద్వయం విజాతీయ భేదాలు లేనిది కనుక బ్రహ్మ సకల విభేదరహితం అఖండం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన నేహ నానాస్తి కించన ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. హూ ఇస్ దట్ బ్రహ్మ? అహం అయాం అయాం అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి मेरा प्रज्ञान ब्रह्मा है प्रज्ञान అంటే ప్రత్యేగాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహేయమనుపాదేయం అనాధేయం అనాశ్రయం ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. 2 నిమిషాల పాటు మౌనంగా శ్వాస తప్ప ఏది ఉండకూడదు. శ్వాస ఒక్కటే జరుగుతూ ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా, ఏ వృత్తులు లేకుండా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే పరబ్రహ్మం. అదే నేర్చుకోబోతున్నాం ఈరోజు. సైలెన్స్, నిశ్శబ్దం, అమాత్ర. అమాత్రయే పరబ్రహ్మం. బీ ఇన్ సైలెన్స్.
ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అహేయమనుపాదేయం అనాధేయం అనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఏ చైవ సాత్విక భావ రాజసాః తామసశ్చ ఏ. అయ్యా, సాత్వికా భావములు, రాజసములు, తామసములు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రకృతి యొక్క త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు. అవన్నీ కూడా అనాత్మ అయినటువంటి మాయా కార్యములు, అవిద్యలు. మత్త ఏవేతి తాన్ విద్ధి. మరి అక్కడి నుంచి వచ్చాయి ఆ మాయా కార్యాలు? నా నుంచి ప్రకటమైనవే. మత్త ఏవేతి తాన్ విద్ధి ఏవ ఇతి. మత్త నా నుంచే వస్తున్నాయని తాన్ విద్ధి. కానీ నత్వహం తేషు తే మయి. అవి నాయందు ఉన్నాయా? లేవు. లేవా? ఉన్నాయి. నేను వాటికి అతీతుడను. వాటిని కల్పించిన కూడా నేను అతీతుడను. ఏ చైవ సాత్విక భావ రాజసాః తామసశ్చ ఏ. మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహం ఏకమేవ అద్వయం బ్రహ్మాస్మి, అహం ఏకమేవ అద్వయం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. మయి నానా అస్తి నకించన. ఇహ మయి నాయందు నానా అస్తి నకించన. నానా అస్తి నకించన. మయి నానా అస్తి నకించన. నకించన. అహం ఏకమేవ అద్వయం బ్రహ్మ అహేయమనుపాదేయం అనాదేయమనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. స్వస్తి.